అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో ఉద్యోగి అదృశ్యం కలకలం రేపింది. కంపెనీ లోపలికి వెళ్లిన ఉద్యోగి తిరిగి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్మాగారం ఎదుట ఆందోళనకు దిగారు. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న ఎగ్ అడ్మిరమ్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీకి చెందిన రంది సూర్యనారాయణ ప్రొడక్షన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం జనరల్ డ్యూటీకి వెళ్లారు. కంపెనీ బయోమెట్రిక్ హాజరులో కంపెనీ లోపలికి వచ్చినట్లుగా నమోదైంది. విధులు ముగించుకొని బయటకు వచ్చి హాజరు పట్టికలో అవుట్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి ఉపయోగించే వాహనం కూడా కంపెనీ వద్ద ఉండటంతో ఉద్యోగ కుటుంబ సభ్యులు బుధవారం కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. ఉద్యోగ వివరాలు కంపెనీ యాజమాన్యం చెప్పకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కర్మాగారం ఎదుట బైఠాయించారు. కంపెనీకి డ్యూటీకి వచ్చిన ఉద్యోగి ఏమయ్యాడు? కంపెనీలో హాజరు పట్టికలో ఇన్ అని చూపిస్తూ అవుట్ లేకపోవడంతో మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యం కూడా ఉద్యోగ అదృశ్యంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కోసమెరుపు. వాళ్ళు వెళ్ళి చెక్ చేసి వాళ్ళు కూడా అప్పుడు చెప్పారు, లేరు, బయటికి వెళ్ళలేదు, పని చేయలేదు, లోపలికైతే వచ్చినట్టే ఉంది కానీ లోపల కూడా లేరు అని చెప్తున్నారు. ఏమైంది? లోపల కూడా లేకుండా లోపలే ఏదో అయ్యింది. కంపెనీ వాళ్ళు మాత్రం రెస్పాన్సిబుల్ మాత్రం బాధ్యత వహించాలండి. ఆయన ఏమయ్యారో నాకు తెలియాలి. డ్యూటీకి ఎన్ని గంటలకు వచ్చారమ్మా? 8 గంటలకే స్టార్ట్ అవుతారు సార్. ఉదయాన్నే 8 గంటలకి స్టార్ట్ అవుతారు. సాయంత్రం 6:30 కల్లా ఇంటికి వచ్చేస్తారు. అలాంటిది 7, 8 అయిపోయినా రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఒకసారి ఫోన్ చేస్తే చూస్తానమ్మా అని చెప్పారు. ఏమీ ఇవ్వలేదు. నేను ఫోన్ చేసి ఇంకా రాలేదు అని అడిగితే అప్పుడు చూస్తామమ్మా, వచ్చారేమో అనుకున్నాం అంటారు వాళ్ళు. ఏమైందా అంటే ఏమవ్వలేదు, లోపల లేరంటారు, బయటకు రాలేదు అంటున్నారు. ఏటైంది? లోపల ఉన్నారు, ఏదో అయ్యింది.